ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 29/8/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీరిచ్చటికి చదువుకునేందుకు వచ్చారు. మీరు కళ్ళు మూసుకునే అవసరం లేదు. చదువును కళ్ళు తెరిచి చదువుకుంటారు. ప్రశ్న: భక్తి మార్గంలో భక్తులకు ఏ అలవాటు ఉంటుంది? ఆ అలవాటు ఇప్పుడు పిల్లలైన మీకు ఉండరాదు. జవాబు: భక్తి మార్గంలో ఏ దేవతామూర్తి దగ్గరకు వెళ్ళినా వారిని ఏదో ఒకటి వేడుకుంటూ ఉంటారు. వారికి యాచించటమే అలవాటైపోతుంది. లక్ష్మీదేవి ఎదురుగా వెళ్ళినప్పుడు ధనంను వేడుకుంటారు, కానీ ఏమీ లభించదు. పిల్లలైన మీకిప్పుడు ఆ అలవాటు లేదు. మీరైతే తండ్రి వారసత్వానికి అధికారులు. పిల్లలైన మీరు సత్యమైన విచిత్రమైన తండ్రిని చూస్తూ ఉండండి. ఇందులోనే మీకు సత్యమైన సంపాదన ఉంది. ఓం శాంతి. ఇది పాఠశాల అని ఆత్మీక తండ్రి కూర్చుని ఆత్మీక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. కానీ ఇక్కడ ఎవరి చిత్రమును అనగా దేహదారిని చూడరాదు. ఇక్కడ చూస్తున్న చిత్రం లేని వారి వైపు బుద్ధి వెళ్ళాలి. పాఠశాలలో పిల్లలకు ఎప్పటికీ టీచర్ పైనే గమనం ఉంటుంది. ఎందుకంటే వారు చదివిస్తున్నప్పుడు తప్పకుండా వారు చెప్పేది విని తర్వాత బదులివ్వాలి. టీచర్ ప్రశ్న అడిగినప్పుడు నేను చెప్తున్నానని సైగ చేస్తారు కదా. ఇక్కడ ఇది విచిత్రమైన పాఠశాల. ఎందుకంటే ఇది విచిత్రమైన చదువు. చదివించే వారికి ఏ చిత్రమూ లేదు. కావున చదువుతున్నప్పుడు కళ్ళు తెరుచుకునే కూర్చోవాలి కదా. పాఠశాలలో టీచర్ ఎదురుగా ఎప్పుడైనా కళ్ళు మూసుకుని కూర్చుంటారా? భక్తి మార్గంలో కళ్ళు మూసుకుని మాలను జపించటం మొదలైన వాటికి అలవాటు పడిపోయారు. సాధువులు కూడా కళ్ళు మూసుకుని కూర్చుంటారు. వారైతే మనసు చంచలం అవ్వరాదని స్త్రీలను చూడను కూడా చూడరు. కానీ నేటి ప్రపంచం తమోప్రధానంగా ఉంది. తండ్రి పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు. ఇక్కడ మీరు శరీరంను చూస్తూ ఉంటారు, కానీ బుద్ధి ఆ విచిత్రంను స్మృతి చేస్తూ ఉంటుంది. శరీరాన్ని చూస్తూ విచిత్రమైన తండ్రిని స్మృతి చేసే సాధువులు, సన్యాసులు ఎవ్వరూ ఉండరు. ఈ రథంలో ఆ తండ్రి వచ్చి మనల్ని చదివిస్తున్నారు అని మీకు తెలుసు. వారు చెప్తున్నారు, అన్ని కర్మలు ఆత్మయే చేస్తుంది, శరీరం ఏమీ చేయదు. ఆత్మ వింటుంది. ఆధ్యాత్మిక జ్ఞానం లేక దైహిక జ్ఞానంను ఆత్మయే వింటుంది, వినిపిస్తుంది. ఆత్మ దైహిక టీచర్గా అవుతుంది. శరీరం ద్వారా చదివే దైహిక చదువును కూడా ఆత్మయే చదువుతుంది. మంచి లేక చెడు సంస్కారాలను కూడా ఆత్మయే ధారణ చేస్తుంది. శరీరం అయితే బూడిదైపోతుంది. ఇది కూడా మానవులెవ్వరికీ తెలియదు. నేను ఫలానా, నేను ప్రధానమంత్రిని అని వారికి దేహాభిమానం ఉంటుంది. నేను ఆత్మ ఈ ప్రధానమంత్రి శరీరంను తీసుకున్నాను అని చెప్పడు. ఇది కూడా మీరు అర్థం చేసుకుంటారు. అన్నీ ఆత్మయే చేస్తుంది. ఆత్మ అవినాశి. కేవలం పాత్ర చేసేందుకు ఇక్కడ శరీరం లభించింది. ఒకవేళ ఇందులో ఆత్మ లేకపోతే శరీరం ఏమి చేయలేదు. ఆత్మ శరీరం నుండి వెళ్ళిపోతే ఒక శవం వలె పడి ఉంటుంది. ఆత్మను ఈ కళ్ళతో చూడలేరు, అది సూక్ష్మమైనది. కావున బుద్ధి ద్వారా తండ్రిని స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు. వీరి ద్వారా శివబాబా మనల్ని చదివిస్తున్నారని మీ బుద్ధిలో కూడా ఉంది. ఇవి కూడా సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి. ఈ విషయాలు కొంతమంది బాగా అర్థం చేసుకుంటారు, కొందరైతే కొద్దిగా కూడా అర్థం చేసుకోరు. అల్ఫ్ అనగా భగవంతుడు, బాబా అని అర్థం. కేవలం భగవంతుణ్ణి లేక ఈశ్వరుని చెప్పినంత మాత్రాన తండ్రి సంబంధం ఉండదు. ఈ సమయంలో అందరూ రాతి బుద్ధి గలవారిగా ఉన్నారు. ఎందుకంటే రచయిత అయిన తండ్రి మరియు వారి రచనల ఆది మధ్యాంతాలను గురించి తెలియదు. ప్రపంచ చరిత్ర, భూగోళాలు పునరావృతం అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇది సంగం యుగం అని ఎవ్వరికీ తెలియదు. ఇంతకుముందు మనకు కూడా తెలియదని మీకు తెలుసు. ఇప్పుడు బాబా మిమ్మల్ని ఇక్కడ జ్ఞానంతో అలంకరిస్తున్నారు.
ఇక్కడి నుండి వెలుపలికి వెళ్తూనే మాయ మట్టిని పూసుకుని జ్ఞాన అలంకారంనంతా చెరిపేసుకుంటారు. తండ్రి అలంకరిస్తారు, కానీ మీరు పురుషార్థం కూడా చేయాలి. కొంతమంది పిల్లలైతే అలంకారమే చెయ్యని విధంగా ఆటవికుల వల్లే మాట్లాడతారు, అన్నీ మర్చిపోతారు. చివరిలో కూర్చున్న విద్యార్థులకు చదువుపై అంతగా మనసుపోదు. ఫ్యాక్టరీ మొదలైన వాటికెళ్ళి సర్వీస్ చేసి షౌకారులుగా అవుతారు. ఏమీ చదువుకోలేరు. కానీ ఇది చాలా ఉన్నతమైన చదువు. చదువుకోకుండా భవిష్యత్తులో పదవి లభించదు. ధనవంతులుగా అవ్వాలని ఇక్కడ మీరు ఏ ఫ్యాక్టరీలో కూర్చుని పని చేసే అవసరం లేదు. ఇదంతా సమాప్తం అవ్వనున్నది. అవినాశి సంపాదన మాత్రమే జతలో వస్తుంది. మనుషులు మరణించినప్పుడు వట్టి చేతులతో వెళ్తారని మీకు తెలుసు. జతలో ఏమి తీసుకెళ్లరు. మీరు నిండిన చేతులతో వెళ్తారు. దీనినే సత్యమైన సంపాదన అని అంటారు. మీరు సంపాదించే సత్యమైన సంపాదన 21 జన్మల వరకు ఉంటుంది. అనంతమైన తండ్రియే సత్యమైన సంపాదన చేయిస్తారు. పిల్లలైన మీరు ఈ చిత్రంను చూస్తున్నారు, కానీ విచిత్రమైన తండ్రిని స్మృతి చేస్తారు. ఎందుకంటే మీరు కూడా ఆత్మలే. కావున ఆత్మ తన తండ్రినే చూస్తుంది, వారి ద్వారా చదువుకుంటుంది. ఆత్మను మరియు పరమాత్మను మీరు చూడలేరు, కానీ బుద్ధి ద్వారా తెలుసుకుంటారు. ఆత్మలమైన మనం అవినాశి. ఈ శరీరం వినాశనం అవుతుంది. ఈ తండ్రి కూడా ఎదురుగా ఉన్న పిల్లలైన మీ శరీరాలను చూస్తారు, కానీ ఆత్మలకు అర్థం చేయిస్తున్నాను అనే విషయం వారి బుద్ధిలో ఉంటుంది. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి నేర్పించేదంతా సత్యమే సత్యం. ఇందులో అసత్యం కొంచెం కూడా లేదు. మీరు సత్యమైన ఖండానికి అధికారులుగా అవుతారు. ఇది అసత్యమైన ఖండం. కలియుగం అసత్యమైన ఖండం. సత్యుగం సత్యమైన ఖండం. సత్యుగానికి కలియుగానికి రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. సత్యుగంలో దుఃఖకరమైన విషయాలేవి ఉండవు. దాని పేరే సుఖధామం. ఆ సుఖధామానికి అధికారులుగా అనంతమైన తండ్రియే చేస్తారు. వారికి ఏ చిత్రము లేదు. మిగిలిన వారందరికీ చిత్రాలున్నాయి, అంటే శరీరాలున్నాయి. వారి ఆత్మ పేరు మారుతూ ఉంటుంది. వారి పేరే శివ. ఇతరులందరూ ఆత్మను ఆత్మ అని అంటారు. శరీరానికైతే పేరు ఉంటుంది. శివలింగం నిరాకారమైనది. జ్ఞానసాగర్లు, శాంతి సాగర్లు. ఇది శివుని మహిమ. వారు తండ్రి కూడా అయినారు. కావున తండ్రి ద్వారా తప్పకుండా వారసత్వం లభించాలి. రచనకు రచన ద్వారా వారసత్వం లభించదు. రచయిత తమ పిల్లలకు వారసత్వంను ఇస్తారు. తమ పిల్లలకు ఇవ్వకుండా సోదరుణ్ణి పిల్లలకు ఆస్తిని ఇస్తారా? బేహద్ తండ్రి తమ బేహద్ పిల్లలకు వారసత్వంనిస్తారు. ఇది చదువు కదా. మనుషులు చదువుకొని న్యాయవాది మొదలైన వారిగా అవుతారు. చదివించే వారితో మరియు చదువుతో యోగం ఉంటుంది. ఇక్కడ చదివించేవారు విచిత్రమైన వారు. ఆత్మలైన మీరు కూడా విచిత్రులే. నేను ఆత్మను చదివిస్తున్నాను అని తండ్రి చెప్తున్నారు. మీరు కూడా మనల్ని తండ్రి చదివిస్తున్నారు అని భావించండి. తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి చదివిస్తారు. చదివేది ఆత్మయే కదా. సుఖ దుఃఖాలను శరీరం ద్వారానే ఆత్మ అనుభవిస్తుంది. ఆత్మ వెళ్ళిపోతే శరీరాన్ని ఎంత కొట్టినా మట్టిని కొట్టినట్టుగా ఉంటుంది. కావున తండ్రి మాటి మాటికి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయమని అర్థం చేయిస్తున్నారు. నెంబర్ వార్గా ధారణ చేస్తారని బాబాకు తెలుసు. కొందరైతే పూర్తిగా బుద్ధిహీనుల వలె ఉంటారు. ఏమీ అర్థం చేసుకోరు. జ్ఞానం అయితే చాలా సహజం. గుడ్డివారు, వికలాంగులు, కుంటివారు కూడా అర్థం చేసుకోగలరు. ఎందుకంటే ఇది ఆత్మకు అర్థం చేయించబడుతుంది కదా. ఆత్మ వికలాంగునిగా, కుంటిగా ఉండదు. శరీరం అయితే అలా ఉంటుంది. తండ్రి ఎంతో బాగా అర్థం చేయిస్తున్నారు. కానీ భక్తి మార్గంలో కళ్ళు మూసుకుని కూర్చోవటం అలవాటైపోయింది కనుక ఇక్కడ కూడా కళ్ళు మూసుకొని ఇష్టం వచ్చినట్లు కూర్చుంటారు. కానీ కళ్ళు మూసుకోరాదని తండ్రి చెప్తున్నారు. ఎదురుగా చూస్తున్న బుద్ధి ద్వారా తండ్రిని స్మృతి చేసినప్పుడే వికర్మలు వినాశనం అవుతాయి. ఎంత సహజం. అయినా బాబా మేము స్మృతి చేయలేము అని చెప్తారు. అరే, హద్దు వారసత్వం నిచ్చే లౌకిక తండ్రిని కూడా మరణించే వరకు స్మృతి చేస్తారు.
వీరైతే సర్వాత్మల బేహద్ తండ్రి. మీరు వారిని స్మృతి చేయలేరా? ఓ భగవంతుడా, మాకు మార్గంను చూపించండి అని ఆ తండ్రిని పిలిచారు కూడా. వాస్తవానికి ఇలా అనటం కూడా తప్పే. తండ్రి కేవలం ఒక్కరికే మార్గదర్శి కాదు, వారు అనంతమైన మార్గదర్శకులు. ఒక్కరికే ముక్తినివ్వరు. తండ్రి చెప్తున్నారు, నేను వచ్చి అందరికీ సద్గతినిస్తాను. అందరినీ శాంతిధామానికి పంపించేందుకే నేను వచ్చాను. ఇక్కడ అడిగే అవసరమే లేదు. వీరు బేహద్ తండ్రి కదా. వారైతే హద్దులో వచ్చి నాకు నాకు అని అంటూ ఉంటారు. ఓ పరమాత్మ, మాకు సుఖమునివ్వండి, దుఃఖంను పోగొట్టండి, మేము పాపులము, నీచులము, మీరు దయ చూపండి అని అంటూ ఉంటారు. తండ్రి చెప్తున్నారు, నేను ఈ బేహద్ పాత సృష్టిని కొద్దిగా చేసేందుకు వచ్చాను. నూతన సృష్టిలో దేవతలు ఉంటారు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత మీరు పూర్తిగా పతితమైనప్పుడు నేను వస్తాను. ఇది అసురీ సంప్రదాయం. సత్యం చెప్పేవారు ఒక్క సద్గురు మాత్రమే. వారే తండ్రి, టీచర్, సద్గురువు కూడా. తండ్రి చెప్తున్నారు, స్వర్గద్వారాలను ఈ మాటలే తెరుస్తారు. స్వర్గానికి దారి అని కూడా రాయబడింది. కానీ ఇది కూడా మానవులు అర్థం చేసుకోలేరు. నరకంలో పడి ఉన్నారు కదా, అందుకే పిలుస్తారు. ఇప్పుడు బాబా మీకు స్వర్గంలోకి వెళ్ళేందుకు మార్గం తెలుపుతున్నారు. పతితులను పావనంగా చేసేందుకు, వాపస్ తీసుకెళ్లేందుకు నేను వస్తానని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే మీ పాపాలు సమాప్తమైపోతాయి. మాయాచీతులుగా, జగచ్చీతులుగా అవ్వమని తండ్రి చెప్తున్నారనే ఈ విషయాన్ని అందరికీ చెప్పండి. నేను మీ అందరికీ విశ్వాధికారులుగా అయ్యే మార్గాన్ని తెలుపుతాను. లక్ష్మిని దీపావళి రోజు పూజిస్తారు. ధనం కావాలని వారిని వేడుకుంటారు. ఆరోగ్యంను బాగు చేయమని, ఆయు పెంచమని అడుగుతూ ఉంటారు. మీరైతే తండ్రి ద్వారా వారసత్వాన్ని తీసుకుంటారు. ఆయువు చాలా వృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం అన్నిటినీ ఇచ్చేస్తారు. వారైతే లక్ష్మీదేవితో కేవలం మట్టి కాసులను వేడుకుంటారు. అవి కూడా లభించవు. ఇలా అడగటం అలవాటైపోయింది. దేవతల వద్దకు వేడుకునేందుకు వెళ్తారు. ఇక్కడైతే మీరు తండ్రిని ఏమీ అడగరాదు. తండ్రి చెప్తున్నారు, నన్నొక్కరినే స్మృతి చేస్తే మీరు అధికారులుగా అవుతారు. సృష్టి చక్రం తెలుసుకోవటం ద్వారా చక్రవర్తి రాజులుగా అవుతారు. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. ఇందులో ఏమీ మాట్లాడే అవసరం ఉండదు. తండ్రి ద్వారా స్వర్గ వారసత్వం లభిస్తుంది. మీరు ఇప్పుడు ఇంకా వీరిని పూజిస్తారా? మనమే అలా అవుతామని మీకు తెలుసు కనుక పంచతత్వాలను ఏమని పూజిస్తారు? మనకు విశ్వరాజ్యం లభిస్తూ ఉంటే పూజ ఎందుకు చేస్తాము? మీరిప్పుడు మందిరాలు మొదలైన వాటికి వెళ్ళరు. తండ్రి చెప్తున్నారు, ఇదంతా భక్తి మార్గంలోని సామాగ్రి. జ్ఞానంలో అయితే నన్నొక్కరినే స్మృతి చేయండి అని ఒకే వాక్యం ఉంది. అంతే. స్మృతి ద్వారా మీ పాపాలు సమాప్తమైపోతాయి. సతోప్రధానంగా అవుతారు. మీరే సర్వగుణ సంపన్నంగా ఉండేవారు మళ్ళీ అవుతారు. ఇది కూడా అర్థం చేసుకోరు. రాతి బుద్ధి గల వారితో తండ్రి ఎంతగా తలకొట్టుకోవలసి వస్తుంది. దీనిపైనే నిశ్చయం ఉండాలి. తండ్రి తప్ప ఈ విషయాలు ఏ సాధు సత్పురుషులు తెలపలేరు. ఇతడు ఈశ్వరుడేమీ కాడు. ఇతడు అనేక జన్మల తర్వాత చివరి జన్మలో ఉన్నాడు. ఎవరైతే మొత్తం 84 జన్మలు పూర్తి చేస్తారో, పల్లె బాలునిగా ఉండినాడో అతనిలోనే నేను ప్రవేశిస్తాను. తర్వాత ఇతడు శ్యామసుందరునిగా అవుతాడు. ఇతడు పూర్తిగా పల్లి పిల్లవాడిగా ఉండేవాడు. తర్వాత సాధారణంగా తయారైనప్పుడు బాబా ప్రవేశించారు. ఎందుకంటే ఇంత బట్టి తయారవ్వాల్సి ఉండినది. వీరందరికీ తినిపించేవారెవ్వరు? తప్పకుండా సాధారణంగా కూడా ఉండాలి కదా. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. స్వయంగా తండ్రి చెప్తున్నారు, నేను వీరి అనేక జన్మల అంతిమంలో ప్రవేశిస్తాను. ఇతడు అందరికంటే ఎక్కువ పతితమయ్యాడు. మళ్ళీ అందరికంటే ఎక్కువ పావనంగా కూడా ఇతడే అవుతాడు. ఇతడు 84 జన్మలు తీసుకున్నాడు. తతత్వం ఒకరే కాదు, చాలామంది ఉన్నారు కదా.
సూర్యవంశీ చంద్రవంశీలుగా అయ్యేవారే ఇక్కడకు నెంబర్ వార్ పురుషార్థానుసారంగా వస్తారు. మిగిలిన వారు నిలబడలేరు. ఆలస్యంగా వచ్చేవారు జ్ఞానంను కూడా కొద్దిగానే వింటారు. మళ్ళీ వారు ఆలస్యంగానే వస్తారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, బాబా చేసిన జ్ఞాన అలంకారాన్ని స్థిరంగా ఉంచుకునేందుకు పురుషార్థం చేయాలి. మాయవి దుమ్ములో పడి జ్ఞాన అలంకారాన్ని చెరిపేసుకోరాదు. బాగా చదువుకుని అవినాశీ సంపాదన చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ఈ చిత్రాన్ని అనగా దేహదారిని ఎదురుగా చూస్తున్న బుద్ధి ద్వారా విచిత్రమైన విదేహి అయిన తండ్రిని స్మృతి చేయాలి. కళ్ళు మూసుకొని కూర్చునే అలవాటు చేసుకోరాదు. అనంతమైన తండ్రిని ఏమీ వేడుకోరాదు. వరదానము. సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకొని ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్లో వచ్చే తీవ్రగతి యొక్క పురుషార్థి భవ. అవ్యక్త పాత్రలో వచ్చిన ఆత్మలకు లాస్ట్ సో ఫాస్ట్, ఫాస్ట్ సో ఫస్ట్లో వచ్చే వరదానం ప్రాప్తించింది. కనుక సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకొని లభించిన వరదానాన్ని స్వరూపంలోకి తీసుకురండి. ఈ అవ్యక్త పాలన సహజంగానే శక్తిశాలిగా చేస్తుంది. అందువలన ఎంతగా ముందుకు వెళ్ళాలనుకుంటే అంత ముందుకు వెళ్ళవచ్చు. సదా ముందుకు ఎగరాలి అని సర్వుల పట్ల బాప్దాదా మరియు నిమిత్త ఆత్మల ఆశీర్వాదాలు ఉన్న కారణంగా తీవ్ర వేగపు పురుషార్థం యొక్క భాగ్యం సహజంగా లభించి ఉంది. స్లోగన్: నిరాకారం నుండి సాకారం అనే మంత్రం యొక్క స్మృతి ద్వారా నిరంతరం యోగులుగా అవ్వండి. అచ్చా, ఓం శాంతి.